వాళ్ళు మీరు అంటే యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ రిప్రజెంట్ చేస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎవరిని ఉద్దేశించి అన్నారు ఏం సంగతి అని చూస్తే మీరు అసలు ఎట్లా చూస్తున్నారు ఇదంతా? ముందుగా ప్యానెల్లో పాల్గొన్న సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఇది సోషల్ మీడియా ఆర్ మీడియా ఇన్వాల్వ్మెంట్ ఇన్ పాలిటిక్స్ 2014 నుంచి ఆ ఎన్నికల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది అందరం కూడా ప్రత్యక్షంగా చూసాం. సో అది పాజిటివ్గా యూజ్ చేసుకున్నంత వరకు పాజిటివ్గా ఉండే, కానీ అదే పరంపరలో 2019లో వైఎస్ఆర్సీపీ కూడా సోషల్ మీడియా ద్వారా అధికారంలోకి ఎలా వచ్చింది, దాన్ని ఎంత బాగా ప్రశాంత్ కిషోర్ గారు ఆధ్వర్యంలో వాడుకున్నారనేది కూడా ప్రజలు చూశారు. ఈరోజు ప్యానెల్లో వైఎస్ఆర్సీపీని రిప్రజెంట్ చేస్తున్న సభ్యులు చాలా గౌరవంగా బాగా మాట్లాడారు, నేను అభినందిస్తున్నా. కానీ గత 5 ఏళ్లలో సాక్షాత్తు మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మాజీ మంత్రులు సోషల్ మీడియాని పక్కన పెడితే మీడియాలోనే డైరెక్ట్గా ఎలాంటి భాషలు వాడారు అనేది కూడా మనం అందరం చూసింది. ఇవంతా యూట్యూబ్లో కూడా అంతా కూడా అవైలబుల్ ఉంది. సో మీడియాని ఇంత మిస్యూజ్ చేసుకుంటూ బూతులు మాట్లాడుతూ వారే భాష కానీ ఇదంతా కూడా చాలా డిస్కరేజింగ్ ఉంటుంది. నాలాంటి మిలీనియల్ జనరేషన్ నుంచి పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్న వాళ్ళకి కన్ఫ్యూజన్ అనమాట. అదేంటి పాలిటిక్స్ అంటే న్యూస్ పేపర్ తెలుగు వాడాలి, ఒక మంచి తెలుగు నేర్చుకోవాలి, ఒక నిర్మాణాత్మకంగా మాట్లాడాలి అనేది కూడా ఒక కన్ఫ్యూజన్ నెట్టేసింది. ఇలా మాట్లాడాలా, ఇలా బూతులు తిడితే మంత్రి పదవులు వస్తాయా, ఇలా బూతులు తిడితే ఎమ్మెల్యేలు అవుతామంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు లాస్ట్ 5 ఏళ్లలో. సోషల్ మీడియా విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా అఘాయిత్యాలు బాగా బలైంది ఎవరో కాదు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలా మేడం గారు. ఇది ఎందుకు జరిగింది, ఎందుకు వారి మీద ఇంత హేట్రెడ్ వచ్చింది, ఎందుకు సోషల్ మీడియాలో వారి గురించి ఇలాంటి అపనిందలు, ఇలాంటి పదజాలం వాడుతున్నారో వాళ్ళు చెప్పాలి. కేవలం రాజకీయ అభద్రతాభావం గురించి వచ్చిందనేది మాకు అర్థమవుతుంది. రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీని రిప్లేస్ చేసేది కాంగ్రెస్ పార్టీ అని అభద్రతాభావమా, లేకపోతే ఏంటి? మేము మీకు పోటీ కానప్పుడు మా మేడం గారిని అంత పరుష పదజాలంతో అలాంటి భాష వాడి అలాంటి నిందించాల్సిన పని మీకు అవసరం ఏంటి? ఈరోజు షర్మిలా మేడం గారు రాజకీయాల్లోకి వచ్చిన దానికి మీరు ఏ రాజకీయ ఆస్పిరేషన్స్తో వచ్చారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నారో అదే ఆస్పిరేషన్స్తో కూడా మేడం వచ్చారు. మీతో కలిసి పనిచేశారు. మీ పార్టీ కోసం 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు మీకు మంచి అనిపించింది. తర్వాత మీరు ఇచ్చిన హామీలు, మీరు ప్రజలకు చేసిన ప్రామిసెస్ అన్నీ కూడా మీరు విఫలమయ్యేసరికి ఎస్ నాన్నగారు ఆశయాలు ఇవి కాదు, ఇంకా వేరే ఉన్నాయి కదా అన్న మాట తప్పారని అన్నిటినీ కుటుంబాన్ని వదిలేసి సొంత అన్నైనా కూడా విభేదించి రాజకీయాల్లోకి వచ్చి వారికి నాన్నగారిచ్చిన ప్రామిసెస్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రంలో కాలికి బలపం కట్టుకొని ప్రతిరోజు నిరంతరం కష్టపడుతున్నప్పుడు మీరు దాన్ని అభినందించాలి. రాజకీయాల్లోకి వచ్చేది ప్రతి ఒక్క పార్టీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఉద్దేశాల మేరకు ప్రజల్లో తిరుగుతారు, ప్రజల పక్షాన పోరాడుతున్నారు, ప్రజలు ఇచ్చే ఆశీర్వాదం దాన్ని ప్రజలు చూసుకుంటారు. అలాంటిది మీరెందుకు అభద్రతా భావంలోకి ఇలాంటి పదజాల వాడు? అది కూడా ఏంటంటే ఈ సోషల్ మీడియాలో బిహైండ్ ద కర్టెన్స్ ఒక ఆర్మీని క్రియేట్ చేసి వారిని సొంత చెల్లిని సొంత కుటుంబాన్ని అంటున్నా కూడా మీరు వాళ్ళని ఆపాలి. ఎస్, కొంతమంది ఒక్కోసారి డిబేట్ జరుగుతుంటాయి, అవి కొంచెం కంటెన్షియస్ ఉంటాయి, వి ఎంకరేజ్ దాట్. కానీ ఒక పదజాలం వాడేటప్పుడు పర్సనల్ అటాక్ జరుగుతున్నప్పుడు అది మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు ఆపకపోతే మీరు ఎంకరేజ్ చేసినట్టే. మీరు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు సాక్షాత్తు సొంత కుటుంబ సభ్యులను అంటున్నప్పుడు మీ కింద పనిచేసే వాళ్ళు మీ కుటుంబాన్ని అంటున్నప్పుడు మిమ్మల్ని అన్నట్టు అనేది మీరు ఎందుకు రియలైజ్ అవ్వట్లేదు? సో మీరు వైఎస్ఆర్సీపీ ఈ లాస్ట్ 5 ఏళ్లలో మీరు వాడిన పదజాలం మీరు ఖచ్చితంగా 151 సీట్ల నుంచి 11 సీట్లకు మనం ఎందుకు వచ్చేది అనేది యూ హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్. ఎందుకు వచ్చామనేది కాకుండా మళ్ళీ అదే పరంపరలో ఇప్పుడు కూడా మీరు మళ్ళీ ముందుకొచ్చి మీడియా ముందుకు వచ్చి మభ్యపట్టి ఎందుకు ఓడిపోయిందో మాకు అర్థం కావట్లేదు అంటే మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. మళ్ళీ మీరు అదే సలహాదారులు కాబట్టి కొత్త సలహాదారులు పెట్టుకుని ఒకసారి మీరు కూర్చోండి. ఎందుకు ఇలా అయింది, మనం ఎక్కడ నష్టపోయి 150 సీట్ల నుంచి 11 సీట్లు ఇచ్చారంటే దాని అర్థం ఏంటి అనేది మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకుని పబ్లిక్లోకి వచ్చి అప్పుడు అంశాల మీద పోరాడండి. మీరు ఏం ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. ఇప్పుడు రావడం ఎస్ టీడీపీ పార్టీ మేము కూడా విమర్శించాము, షర్మిలా మేడం గారు కూడా విమర్శించారు. మీరు పథకాలు చాలా అనౌన్స్ చేశారు, రాష్ట్ర బడ్జెట్ గురించి మీకు ముందు తెలియదా? ఎస్, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇంపార్టెంట్. తర్వాత వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏం సమాధానం చెప్తారని ఓకే, అలానే మీరు కూడా చేయండి. కానీ మీరు ఏమీ లేకుండా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, నిర్మాణం జరుగుతుంది, షర్మిలా మేడం ఆధ్వర్యంలో గుణాత్మకమైన మార్పులు చేస్తుంది, కొత్త లీడర్షిప్ క్యాడర్ స్థాయి నుంచి బిల్డప్ చేసుకుంటాం. మీకు మేడం గారు ఏమడ్డు? ఎందుకు బూతులు తిట్టాల్సినంత అవసరత మీకు అడ్డుగా ఉన్నప్పుడు రాజకీయంగా విమర్శించండి, అంశాన్ని పట్టుకుని విమర్శించండి. ఈరోజు మీరు ఈ సంస్కృతి చేస్తూ ఉంటే రానున్న రోజుల్లో యువత దీన్ని ఎలా ఎగ్జాంపుల్ తీసుకోవాలని మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అనిల్ గారు, ఇక్కడ షర్మిల గారిని సరే కొంత చేసినప్పటికీ విజయమ్మ గారి విషయంలో మేము కాదు అని చెప్పి గతంలో పదే చాలా సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ క్లారిటీ ఇచ్చింది, చెప్పే ప్రయత్నం చేసింది, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. మీరు నమ్మరా? వాళ్ళను నమ్మలేదా? వైసీపీ అలా చేయలేదు అని చెప్పేసి
సోషల్ మీడియాలో నమ్మలేదు ఏంటంటే వాళ్ళే క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి అన్నట్టు కనిపిస్తున్నాయి, ప్రూఫ్ చూపిస్తున్నారు. ఈ రోజున ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వారు ముందుగానే ఈ రోజు ముఖ్యమంత్రి వర్యులు కానీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ ఈరోజు తీసుకొచ్చిన లా అని బియాండ్ ద పార్టీస్ మేము ఎంకరేజ్ చేస్తున్నాం, ఇన్వైట్ చేస్తున్నాం, వీ వెల్కమ్ ఇట్. సో అలాంటిది ఖచ్చితంగా కావాలి. వ్యక్తిగతంగా వాళ్ళని దూషించడము, సొంత తల్లిని సొంత చెల్లిని కూడా అంటున్నా కూడా మీరు రెగ్యులేట్ చేయలేదంటే మాత్రం అది యూ హ్యావ్ టు టాక్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ పర్సనాలిటీ చూపిస్తుంది ఇది అన్నదాని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇంకోటి మేము కూడా ఈ రోజున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులకి ఏం చెప్తున్నామంటే బియాండ్ ద పార్టీస్, అది మీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ మా పార్టీ కానీ ఎవరన్నా కూడా ఒక లిమిట్ దాటి వాడే పదజాలం కానీ లేకపోతే వ్యక్తిగత హననం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అందరినీ శిక్షించాలి, కఠినమైన లాస్ తీసుకురావాలి, ఒక ఫ్యాక్చువల్ చెక్ పెట్టుకోవాలి. ఈ పరంపర ఇప్పటి నుంచే కాదండి, 2014లో ఎలక్షన్ ప్రాపగాండాలో జవహర్లాల్ నెహ్రూ గారి ఒక పిక్చర్ తీసుకొని దాన్ని మార్ఫ్ చేసి ఇంకో విధంగా దాన్ని వక్రీకరించి చేసిన అక్కడ మొదలైన పరంపర ఈ రోజు మొన్న 2019 ఎలక్షన్ వైఎస్ఆర్సీపీ ఎంత బాగా వాడుకున్నారు, మొన్న 2024 ఎలక్షన్ కూడా ఎంత బాగా వాడుకున్నారని చూసాం. కానీ అది పాజిటివ్ గా టర్న్ అవుట్ చేసుకుంటే వి వెల్కమ్ ఇట్. బట్ దెన్ ఇది వేరేలాగా వెళ్తుంది. వందనాదేవి గారు అందరికీ మీరే సమాధానం చెప్పాలి. అంటే వైసీపీ నుంచి ప్రధానంగా వచ్చింది ఏంటంటే ఇప్పుడు సరే ముఖ్యమంత్రి గారు హుందాగానే ఒక కమెంట్ చేశారు ఇవాళ మాట్లాడుతున్నప్పుడు, ఈ చట్టము ఎవరికి చుట్టం కాదు, ఖచ్చితంగా ఎవరైనా ఆ మహిళలను అవమానపరిచే విధంగా లేకపోతే అవతలి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఎవరైనా కామెంట్ చేస్తే శిక్షలు ఉంటాయి, అది సమానంగా ఉంటాయి, ఈవెన్ ఎన్డీఏ నుంచి ఎవరైనా చేసినా కూడా. మరి అటువంటిప్పుడు వైసీపీ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే మీరు గతంలో కేసులు అని చెప్పి అన్ని తోడుతున్నారు, ఓన్లీ వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, మరి టీడీపీ మీద లేకపోతే జనసేన వాళ్ళకి సంబంధించి మిగతా వాళ్ళ మీద ఎందుకు పెట్టట్లేదు అన్న క్వశ్చన్ కూడా మీకు వస్తుంది. సార్ నమస్తే అండి, 6TV వాళ్ళకి నమస్తే అండి, ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం అండి. మేడం, ఇప్పటి వరకు సోదరులంతా మాట్లాడింది విన్నాను. అయితే ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడిన విషయానికి వస్తే ఆయన ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేది మాత్రం ప్రస్తావన తీసుకురాలేదు. అన్ని పార్టీల వాళ్ళు ఎవరన్నా కానీ సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తే కనుక దానికి ఒక చట్టం తీసుకురావాలి. ఆ చట్టం తీసుకొస్తే తప్ప ఈ సోషల్ మీడియాని కట్టడి చెయ్యలేము అని చెప్పాడు. ఆ చెప్పే టైంలో తల్లిని కూడా కించపరిచే పరిస్థితి తీసుకొచ్చారు అనేది ఆ ప్రస్తావన తీసుకొచ్చారంటే ఇప్పుడు మన సోదరుడు మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీ నుంచి అనిల్ గారు, తల్లిని చెల్లినే కాకుండా మహిళలు ఈ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు సోషల్ మీడియాలో పోస్టులు కనుక మీరు పరిశీలిస్తే, మీరు ఛానల్ వాళ్ళు కూడా మీ దగ్గర అన్నీ ఉంటాయి, రికార్డ్స్ అన్నీ ఉంటాయి, మీరు కనుక పరిశీలిస్తే ఎవరెవరిని ఏమేం మాట్లాడారు,